హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరో కాదు, మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ బంగారు గారు మనతో ఉన్నారు. మ్యామ్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మా నమస్తే. నమస్తే మ్యామ్. మ్యామ్, ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, ఈ మధ్య కాలంలో కాదు ఎప్పటి నుంచో కూడా మనం ఏదైనా చేస్తే అది చేయకు, నలుగురు ఏమనుకుంటారో అనే రకం అయిపోయింది పేరెంట్స్. అలాగే మన ఇంట్లో వెనక కాలిపోతున్నా సరే పక్కింట్లో ఒక శబ్దం వస్తే చాలు పక్కింట్లో ఏం జరుగుతుందని చూసే రకాలు. అంటే మంది ఎంత ఏమున్నా సరే, మన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మనకి అవసరం లేదు. పక్కింట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదంటే బాధపడుతున్నారా, ఇదే అవసరం. అసలు ఎందుకంటారు ఇలా? ఎందుకు సమాజం ఇలా మారిపోయింది? బాధపడితే ఎవరు పట్టించుకోరు ప్రత్యూష. మీకు ఏదో రాంగ్ ఇది మాట్లాడుతున్నారు. బాధపడితే పట్టించుకోవాలి. సంతోషంగా ఉంటే మనకు కడుపు నొప్పి ఎక్కువ. సో పక్క వాళ్ళ జీవితాలు ఎప్పుడైనా బాగుంటే మనకు చాలా బాధ. నిజంగా సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఎంతసేపు వచ్చి పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, పక్క వాళ్ళ ఇంటికి ఎవరైతే వెళ్తున్నారు, ఆమె ఆఫీస్కి వెళ్ళిన ఆమె పొద్దున్నే వెళ్ళింది, ఇంత లేటుగా ఎందుకు వచ్చింది, గట్టిగా కొంచెం అరుపులు అరుస్తే అబ్బాయి ఏదో పోట్లాడుకుంటున్నారు అనేసి మన పనులు మానేసి వాళ్ళ తలుపు దగ్గరికి వెళ్ళి మన చెవులను అప్పగిస్తాము. సో ఇవన్నీ ఏమిటంటే పక్క వాళ్ళ జీవితాలలో మనము తొంగి చూడడం అనేది చాలా తప్పండి ఇది. సో ఎవరి జీవితాలు వాళ్ళది, ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండే. ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని ఇల్లు అనేది అసలు ఉండదు. అలా ప్రాబ్లమ్స్ ఇల్లు ఉందంటే అసలు ఇల్లే కాదు. ఉంటాయి చీటికి మాటికి పోట్లాడుకునే వాళ్ళలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అదే కదా మరి జీవితం. అంటే పోట్లాడుకోకుండా ఏ ఇంట్లో ఉంటే అది నిజంగా కాదు. అంటే చిన్న ఇప్పుడు అన్న తమ్ముల మధ్యలో చిన్న చిన్న పోట్లాటలు వస్తాయి, భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఒకటవుతారు. కానీ మనం మధ్యలో పోయి అదేంటి కల్పించుకుంటానే అదేంటంటే ఇంకా ఎక్కువ అవుతుంది. వీళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, విన్నది విన్నట్టుగా చూసినట్టుగా ఎప్పుడు చెప్పరు. మళ్ళీ పక్కకెళ్ళి మళ్ళీ దాంట్లో ఈస్ట్మెన్ కలర్స్ వేసేసి ఆయన ఏదో పాపం ఏంటే వినపడట్లేదా అంటే ఈమె వెళ్ళి కొట్టేశాడని చెప్పేస్తుంది పక్కకెళ్ళేసి కదా. అట్లాగే ఏంటంటే వీళ్ళకి చాలా ఏమిటంటే ఇంట్లో కొంతమందికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంతసేపు వచ్చి పక్క వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది అసలు మనం తెలుసుకోవాలి అనేది ఉంటుంది. కొన్ని తెలిసినట్టుగా నువ్వు ఓకే నీ కడుపులో పెట్టుకుంటావో పెట్టుకోదు, ఎంతసేపు వచ్చి మళ్ళీ పక్క వాళ్ళకి ఎప్పటికి మళ్ళీ వేరే వాళ్ళకి అది షేర్ చేసేయాలి. లైక్ సబ్స్క్రైబ్ షేర్ అన్నట్టుగా. సో ఫస్ట్ లైక్ చేసేసి ఫస్ట్ షేర్ చేసేస్తారనమాట. సో దానివల్ల కొంతమంది అంటే లేనిపోనివి అంటే అనవసరమైనవి స్ప్రెడ్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి వీళ్ళు సంతోషపడిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. సో మనకు అవసరం లేని విషయాలు మనం పట్టించుకోవడము అంటే మనకు అంత టైం ఉన్నట్టు. అంటే నిజంగా మీరు బిజీగా ఉంటారండి, చాలా బిజీగా ఉంటారు. పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరిగినట్టు మీకు టైం లేదు కదా. అక్కడికి వెళ్ళి 2 నిమిషాలు టైం వేస్ట్ చేస్తే మీరు 4 నిమిషాలు మళ్ళీ మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. అందుకని పక్క వాళ్ళ జీవితంలో ఎవరు కలుగ చేసుకుంటారో పని లేని వాళ్ళు మాత్రమే కలుగ చేసుకుంటారు. నన్ను అడిగితే నేను అదే చెప్తా. నేనే బిజీగా ఉంటానండి, నాకు ఒక్క నిమిషం టైం ఉండదు. నాకెందుకు పక్కన వాళ్ళు పోట్లాడుకుంటే ఎందుకు, వాళ్ళ అమ్మాయి లేట్గా వస్తే నాకెందుకు, బాయ్ ఫ్రెండ్తో తిరిగితే నాకెందుకు చెప్పండి. ఎందుకంటే నాకే టైం లేదు. మన ఇంట్లో ఏం జరుగుతుందో మాత్రం మనం పట్టించుకోం. మన ఇంట్లో మన పిల్లలు సరిగ్గా చదువుకుంటున్నారా, లేకపోతే మన ఇంట్లో మనం ఇల్లు సరిగ్గా సర్దుకున్నామా, లేకపోతే మన ఇంట్లో మనం సంసారం మనది బాగుందా అనేది చూసుకోరు. మళ్ళీ పక్క వాళ్ళదే కావాలి. సో పక్క వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడం అనేది కొంతమందికి ఒక ప్యాషన్ అయిపోయి దాన్ని చిరువలు పలువలుగా చేసి నలుగురికి చెప్పేసి వాళ్ళని కించపరిచేసి వాళ్ళని చులకనగా చేసి వీళ్ళు పడిన వాళ్ళని కొంతమందిని చూశాను నేను. అది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఎవరి జీవితాలు వాళ్ళది. మనము వాళ్ళ జీవితాలకు వెళ్ళి మనము అనవసరంగా కల్పించుకుంటే మనము నిజంగా హెల్ప్ చేయలేము. నిజంగా మనం ఏమైనా హెల్ప్ చేయగలమా చెప్పండి? ఏమి చెయ్యం. సో వెళ్ళేసి అంతా వినేసి అయ్యో నేనేం చేయలేనండి అనే బదులు అసలు నువ్వు వినకు. నువ్వు వినడం ఎందుకు, వాళ్ళవన్నీ కనుక్కోవడం ఎందుకు, దాని తర్వాత నా చేత కాదు అనడం ఎందుకు? ఇప్పుడు ఎప్పటికైనా మనం ఏదైనా వీలైతే విన్నామంటే ఏదైనా హెల్ప్ చేయలాగా ఉండాలి. చేయకపోతే అయ్యో నేను చేయలేనండి, ఇదిగో పలానా వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు అని చెప్పగలగాలి. నువ్వు అది చేయలేదు ఇది చేయడం నాకు అవసరం లేదు, నేను రెండూ చేయలేనప్పుడు రెండూ చేయకూడదు. కాబట్టి పక్క వాళ్ళ జీవితాల్లో మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే తొంగి చూడడం అంత పనికిరాని పని అయితే ఇంకొకటి ఏమీ లేదు. సో మనమేంటి, మన పనులేంటి మనమే చూసుకోవాలి. వాళ్ళు చెప్తే మీరు వినండి. మీరు అన్నట్టుగా వాళ్ళు ఏదైనా చెప్తే వినండి. మీకు వీలైతే ఏదైనా సొల్యూషన్ చెప్పండి. లేకపోతే అయ్యో నాకు రాదు, నా చేత కాదండి ఇంత, అయ్యో పర్లేదు నన్ను ఎవరైనా అడిగితే నేను మీకు హెల్ప్ చేయమని చెప్తాను అని చెప్పండి. కానీ వాళ్ళ సమస్యలను మీరు మూడో వారికి వాళ్ళకి చేరవేసి వాళ్ళ అంటే లేనిపోనివి వాళ్ళ దగ్గర మీరు చెప్తే
వాళ్ళు బాధపడతారనేది, మీరు సంతోషపడతారు, వాళ్ళు బాధపడతారు. మేడం ఇప్పుడు మీరు అన్నట్లే ఇప్పుడు పక్క వాళ్ళ జీవితంలో మనం కరగ చేసుకోవడం ఒక తప్పు అని మీరు చెప్తున్నారు. కానీ మన పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు వేరే అమ్మాయి బైక్ లో వెళ్తుంటే ఎవరో అబ్బాయితో వెళ్ళిపోతుంది అని పక్క వాళ్ళు చెప్తారు కదా. కానీ మన తల్లిదండ్రులు కూడా నువ్వు ర్యాపిడోకి రాకు, ఆ పక్కింటి వాళ్ళు ఎవరో అబ్బాయిని బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు అని మన తండ్రులు కూడా మన మీద అలాంటి బ్లేమ్స్ మన మీద రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే నలుగురు ఏమనుకుంటారు అనే విధానం. ఇప్పుడు మనం పక్కింట్లో తలదలుచుకోవడం ఎంత తప్పో ఇలా మన పిల్లల్ని కూడా వాళ్ళ కోసం నలుగురు అది అసలు అదే ఏమనుకుంటారు. అదేనండి, అది అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఇప్పుడు మీకు లేట్ అయిందండి ఆఫీస్ లో, మీకు తప్పనిసరిగా మీరు ర్యాపిడోలో బుక్ చేసుకొని రావాల్సిందే. మరి పక్కన వాడు చూసినోడు వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాడా? లేకపోతే రేపొద్దున లేట్ అయ్యి మీకు ఏదైనా మధ్యలో ఇబ్బంది అయితే వాళ్ళు వచ్చి చూస్తారా? అది చెప్పే తల్లిదండ్రులకు తెలియాలి. నా కూతురేంటో నాకు తెలుసు అనేది ఫస్ట్ తల్లిదండ్రి వాళ్ళకి తెలియాలన్నమాట. మీరు అన్నట్టుగా పక్క వాళ్ళు ఏదో అనుకుంటారు, ఇదిగో నువ్వు ర్యాపిడోలో వస్తే ఎవరితోనో వచ్చింది అనుకుంటారు. నేను ప్రతి ఒక్కరికి వెళ్ళి మా అమ్మాయి ఈ రోజు ర్యాపిడో వాళ్ళతోనే వచ్చింది, అతను వాళ్ళ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కాదు అని నువ్వు చెప్పేసుకో. మరి పోయి అందరికి చెప్పి కాలనీ మొత్తం చెప్పాలి నేను వెళ్ళి కదా, ఈ రోజు మా అమ్మాయి పిక్ అండ్ డ్రాప్ లేదండి, కాబట్టి వెళ్ళేటప్పుడు ర్యాపిడోలో వెళ్ళింది, వచ్చేటప్పుడు ర్యాపిడోలో వెళ్ళింది అని చెప్పాలి. మరి అవసరమా? నేను ఎందుకు చెప్తానండి? నా కూతురు ఏంటో తెలుసు, ఏ అవసరానికి తను ర్యాపిడోలో వచ్చిందో కూడా నాకు తెలుసు. అలాంటప్పుడు నేనెందుకు వాళ్ళ మాటలతో నేను ఇన్ఫ్లుయెన్స్? ఒకవేళ పక్కన వాళ్ళు అడిగితే కూడా నువ్వు గట్టిగా సమాధానం చెప్పాల్సిన సత్తా నీకు ఉండాలి. ఆ సమాధానం చెప్పినప్పుడు నీ కూతురి మీద, నీ పిల్లల మీద నీకు ఎంత నమ్మకం ఉందో వాళ్ళు అది చూపిస్తుంది. ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ మాట్లాడడానికి కూడా వాళ్ళు వెనకాడతారు. అవునా అంటే, అయ్యో నిజంగానా, ఏంటండి మీ అమ్మాయి ర్యాపిడోలో ఆ డ్రైవర్తో వచ్చింది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటే, అవునా అండి తప్పే కదండి, రేపటి నుంచి రావద్దని చెప్తాను అంటే ఇంకొక మాట చెప్తుంది ఆమె కదా. మీ అమ్మాయి ఇలాంటి డ్రెస్ వేసుకుందండి, బాగాలేదు, ఇంకో డ్రెస్ వేసుకోమని చెప్పండి అని కూడా చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడు విని ఎంకరేజ్ చేసావో సెకండ్ మాట చెప్తుంది. ఫస్ట్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీ పిల్లలు ఏంటో నీకు తెలుసు. ఏ పరిస్థితులలో అమ్మాయి ర్యాపిడోలో వచ్చిందో, ఏ పరిస్థితులలో తను లేట్గా ఆఫీసులో లేట్ అయిందో నీకు తెలుసు కదా. వాళ్ళతో నీకేం సంబంధం? కాబట్టి అలా చెప్పిన వాళ్ళది అసలు మనం మాట వినొద్దు. ఎవరైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నా కూతురు ఏంటో నాకు తెలుసు, మీరేం చెప్పకండి, నేనే చెప్పాను ర్యాపిడోలో రమ్మని చెప్పండి, అసలు ఇంకా మంచిది కదా. నేనే రమ్మన్నా మా ర్యాపిడో బుక్ చేసుకొని రమ్మని చెప్పానంటే ఇంకొకసారి పక్కన వాళ్ళు మాట్లాడరు. కాబట్టి పక్కన వాళ్ళు మాట్లాడింది మనం కూడా తల్లిదండ్రులు విన్నామంటే నీ పిల్లల మీద నీకే నమ్మకం లేనట్టు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి. పక్కన వాళ్ళ జీవితంలో తొంగి చూసే హక్కు ఎవరికీ లేదండి. ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి. సో మనకు అవసరం లేని విషయాలలో మనం పట్టించుకుంటున్నామంటే మనం చాలా ఖాళీగా ఉన్నట్టు గుర్తు. ఓకే, చాలా చక్కగా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.